పప్పీ మిల్లర్స్ని ఆపాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ తీసుకొస్తే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, అట్ ద సేమ్ టైం పప్పీ మిల్లర్స్ తగ్గుతారు అన్నది కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇండియాలో కొన్ని ఉన్నాయండి, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని. దాంతోపాటు మన ఇంట్లో ఏదన్నా కుక్కను పెంచుకుంటే దాన్ని మున్సిపాలిటీలో రిజిస్టర్ చేయాలని చెప్పిన డాగ్ లైసెన్స్ అని కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవే కాక గవర్నమెంట్ ఇంకొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తే అటు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఇటు బ్రీడ్ చేసే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా బ్రీడ్ చేస్తారు. సో ఎలాంటి రూల్స్ తీసుకొస్తే బాగుంటుందో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కాకినాడలో వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, ARV వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే ట్రైనింగ్కి అమౌంట్ చార్జబుల్. వేరే ఊరు నుంచి ట్రైనింగ్ వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తా ఉన్నాను, ఇంట్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు. పైన ఐ బటన్లో అవర్ సెకండ్ ఛానల్ అని చెప్పిస్తా ఉన్నానండి, ఆ ఛానల్ కూడా మనదే, సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎవరైతే మనల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో అందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఒక పప్పీని ఉన్నప్పుడు ఆ పప్పీని గవర్నమెంట్లో రిజిస్టర్ చేస్తాం కదా, అలా రిజిస్టర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ట్యాగ్స్ ఇలాంటివి ఇస్తుందో అలా కాకుండా డాగ్ బాడీలోనే మైక్రోచిప్ అనేది ఇస్తే దాని యొక్క డేటా అంతా కూడా అందులో రిజిస్టర్ అయి ఉండాలి. డాగ్ బ్రీడ్ ఏంటి, దాని ఓనర్ పేరు ఏంటి, డాగ్ వ్యాక్సినేషన్స్ డేట్స్ ఎప్పుడు, డాగ్స్ వ్యాక్సినేషన్ అన్ని కరెక్ట్గా పడ్డాయా లేదా, అన్నీ కూడా ఆ మైక్రోచిప్లో మనం ఆ డేటాని స్టోర్ చేయొచ్చు. ఇలా ఎలా స్టోర్ చేయాలండి భయ్యా, ఇది పెద్ద ప్రాసెస్ కదా అంటే అవునండి, చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఇది కానీ తీసుకొస్తే ఇందులో చాలా మార్పులు అయితే వస్తాయి. చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మన KCI రూల్స్ ఉన్నాయి కదా, మనం మేటింగ్ చేయించుకుంటే మెయిల్ ఓనర్ స్టడ్ ఫామ్ ఇస్తారు. ఆ మేటింగ్ చేయించుకున్న స్టడ్ ఫామ్ పిల్లలు పెట్టిన తర్వాత మనం KCIకి పేపర్స్ అప్లై చేస్తాం. అలాగే ఏవైతే పప్పీస్ ఉంటాయో ఆ పప్పీస్కి కూడా గవర్నమెంట్ నుంచి మైక్రోచిప్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది వినడానికి చాలా కొత్తగా చెత్తగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి శ్రద్ధగా ఆలోచించండి. ఒక డాగ్ని మీరు కొనుక్కున్నారు, దానికి గవర్నమెంట్ మైక్రోచిప్ ఇచ్చింది, ఆల్రెడీ ఇది అమలు అయిపోయింది అనుకుందాం. మైక్రోచిప్ ఇచ్చింది. ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ప్రైవేట్ క్లినిక్స్తో సహా వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి వీళ్ళ డేటాని అందిస్తూ ఉండాలి. ప్రతి 15 రోజులకి లేదా ప్రతి 10 రోజులు లేదా ఏ రోజుకు ఆ రోజు ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అందిస్తూ ఉండాలి. అంటే వాళ్ళ దగ్గరికి ఏ డాగ్స్ ట్రీట్మెంట్కి వచ్చాయి, గవర్నమెంట్ నుంచి డాగ్స్ మైక్రోచిప్ ఉంటాయి కదా, సో ఆ మైక్రోచిప్ వీళ్ళు స్కాన్ చేసుకోవాలి. ప్రతి చోట కూడా మైక్రోచిప్ స్కానర్స్ ఉండాలి ప్రతి డాక్టర్ దగ్గర. ఆ స్కాన్ చేసి ఆ డాగ్కి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి, అసలు దాని ఇదేంటి మొత్తం అంతా కూడా అందులో నోటెడ్ అయి ఉండాలి. అలా నోటెడ్ అయి ఉన్నప్పుడు డాగ్ని ఎవరు కూడా రోడ్డు మీద వదిలేరు. అలా నోటెడ్ అయి ఉన్నప్పుడు డాగ్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సరే దాని ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా మీకు ఆ మైక్రోచిప్లో స్టోర్ అయి ఉంటుంది. రేపు డాక్టర్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ కొడితే దాని నెంబర్ అనేది వాళ్ళ సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టి కొడితే దాని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇక్కడ బ్రీడింగ్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది భయ్యా, పప్పీ మిల్లర్స్ ఎలా అవుతుంది అంటే ఇక్కడ మన క్లబ్స్ ఏవైతే రిజిస్టర్డ్ క్లబ్స్ ఉన్నాయో ఆ క్లబ్స్ యొక్క రూల్స్ కొన్ని అడాప్ట్ చేసుకోవాలి మన గవర్నమెంట్. సో ఎలాంటి రూల్స్ అడాప్ట్ చేసుకోవాలి, డాగ్కి బ్రీడింగ్ ఏజ్కి లిమిట్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఒక X అనే బ్రీడ్కి ఒక బ్రీడింగ్ ఏజ్ అనేది 24 months ఇచ్చింది అనుకుందాం. గవర్నమెంట్ కూడా 24 months వరకు కూడా బ్రీడింగ్ ఏజ్ చేయించకూడదు. అది వేరే ఏదైతే క్లబ్స్ ఉంటాయో వాటిల్లో ఇంకొంచెం తగ్గించినా బట్ గవర్నమెంట్ రూల్ అనేది ఇంతే ఉండాలి. ఈ ఏజ్ నుంచి మాత్రమే బ్రీడింగ్ చేయాలి అని చెప్పనైతే ఉండాలి. దాంతోపాటు ఏవైతే పిల్లలు పుడతాయో ఆ పిల్లలకు కూడా వీళ్ళు మున్సిపాలిటీలో లేదా దగ్గరలో ఉన్న వాటిల్లో వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఉంటుందో అందులో వాళ్ళు కూడా పప్పీస్కి మైక్రోచిప్ గవర్నమెంట్ కూడా అప్లై చేయాలి. పుట్టిన ప్రతి పప్పీకి కూడా వాళ్ళు అమౌంట్ తీసి ట్యాక్స్ కట్టి మైక్రోచిప్ అయితే తీసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మదర్కి మైక్రోచిప్ ఇన్సెట్ చేసి ఉంటుందో బ్రీడింగ్ అవుతూ ఉంటుందో మనం స్టడ్ ఫామ్ తీసుకుంటాం కదా మెయిల్ ఓనర్ నుంచి, అలాగే మెయిల్ ఓనర్ నుంచి కూడా ఒక ఫామ్ లాంటిది తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి బ్రీడింగ్ స్టాండర్డ్స్ జరుగుతుంటాయో ఒక ఫీమేల్ డాగ్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లిటర్ వచ్చేలాగా గవర్నమెంట్ రూల్ తీసుకురావాలి. 6 సంవత్సరాలు మాత్రమే 5 సార్లు మాత్రమే పిల్లలు పెట్టాలి, అది కూడా సంవత్సరంన్నర గ్యాప్ ఉండాలి అని చెప్పిన ఏదైతే రూల్ తీసుకొస్తే డెఫినెట్లీ పప్పీ మిల్లర్స్ అయితే ఆగిపోతారు. రిజిస్టర్డ్ డాగ్స్ని తీసుకొస్తారు. నేను ఇక్కడ క్లబ్స్ పేర్లు తీసుకురావాలనుకోవట్లేదండి, ఈ క్లబ్ డాగా ఆ క్లబ్ డాగా అని. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏవైతే రిజిస్టర్డ్ క్లబ్స్ ఉన్నాయో కొన్ని వాటి యొక్క డేటాను కూడా ఇది కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ డేటాని సింక్ చేసుకోవాలి. ఎందుకంటే 2 మైక్రోచిప్ లేకుండా ఎక్కడైతే ఇక్కడ మున్సిపాలిటీలో మైక్రోచిప్ ఇస్తున్నారు, ఫర్ సపోజ్ మీరు రిజిస్టర్డ్ క్లబ్లో మైక్రోచిప్ అప్లై చేస్తే ఆ వచ్చిన మైక్రోచిప్ని తీసుకొచ్చి ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా ఇచ్చి అలాంటి టెక్నాలజీ అనేది రావాలి. అలా వచ్చింది అంటే మీ ఇంటి దగ్గర పుట్టే ఏ కుక్క కూడా క్వాలిటీ తక్కువ ఉందని కానీ హెల్త్ ఇష్యూ వచ్చిందని కానీ రోడ్డు మీద ఎవరు వదిలేలేరు. అలా రోడ్డు మీద కానీ వదిలేసారా వాళ్ళ డాగ్కి మైక్రోచిప్ ఉంటుంది కదా బాడీలో, స్కాన్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది కదా,
పట్టుకొని వాడిని తీసుకెళ్ళి లోపల వేయాలి. అలాంటి రూల్స్ అయితే రావాలన్నమాట. బ్రీడింగ్ ఈజ్ నాట్ ఏ జోక్ అండి. ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఇది దగ్గర నేను 7-8 టేకులు చేశానండి. ఇది లాస్ట్ టేక్. ఇది కంపల్సరీ ఇందులో అయిపోవాలి, ఇంకా ఆపకుండా చేయాలి అని చెప్పి అనేది ఫిక్స్ అయిపోయాను. అవుతుందన్నమాట. చెప్తా కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అయితే వచ్చేస్తున్నాయి వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఎవరైతే అనెథికల్ బ్రీడర్స్ ఉంటారో, మెయిల్ డాగ్కి కూడా నెలకి ఇన్ని స్టడ్లు మాత్రమే చేయించాలి అనే రూల్ కూడా అందులో ఉండాలి. డాగ్ యొక్క ఇక్కడ మీకు ఏమేమి చెప్పాను ఒకసారి చూడండి. డాగ్ పుట్టినప్పుడు ఆ పిల్లల్ని రిజిస్టర్ చేయించాలి, ట్యాక్స్ వస్తుంది. మెయిల్ డాగ్ క్రాసింగ్ చేయించుకుంటే వీళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చుకోవాలి. సో వీళ్ళు అప్లై చేస్తే మళ్ళీ ట్యాక్స్ వస్తుంది కదా. దాంతోపాటు డాగ్కి వ్యాక్సినేషన్ షెడ్యూల్, ఇవన్నీ కూడా ఏ డాక్టర్ ఇచ్చారు, ఏ డేట్ని ఇచ్చారు, వాళ్ళకి బిల్ ఎంత అయ్యింది సహా అందులో నోట్ చేసుకుని అయితే ఉంచాలి. డాక్టర్ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారన్నది కూడా అందులో అయితే ఆ మైక్రోచిప్లో అయితే రాయాలి. ఆ మైక్రోచిప్లో డేటాని మైక్రోచిప్ నెంబర్కి అప్డేట్ చేయాలి. అప్పుడు మీకు బ్రీడింగ్ అనేది ఎథికల్గా అవుతుంది. ఎవరైతే అనెథికల్గా చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే పిల్లలు వస్తాయో, ఇప్పుడు అనుకోవచ్చు భయ్యా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే అదర్ క్లబ్స్లో కూడా పిల్లలు పుట్టకపోయినా సరే మనం దొంగ పేపర్లు అప్లై చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ టెక్నాలజీ అండి. డెఫినెట్లీ డాగ్ టైం అనేది రావాలి. ఆ పిల్లలు పుట్టాక ఆ పిల్లలు నిజంగా పుట్టాయా, వీళ్ళు అమ్ముకోవడానికి ట్యాక్స్ కూడా ఇవ్వాలి. ఒక పప్పీని వీళ్ళు అమ్మితే ట్యాక్స్ ఇవ్వాలి, పప్పీని కొనుక్కుంటే కూడా ట్యాక్స్ కట్టాలి. ఎప్పుడైతే అలా ట్యాక్స్ కట్టి కొనుక్కుంటారో, ఎప్పుడైతే ట్యాక్స్ కట్టి పప్పీ అమ్ముతారో, వాళ్ళు పప్పీ అమ్మిన దానికి కూడా ఎంతకు అమ్మారు అది కూడా డిజిటల్ పేమెంట్ ఉండాలి తప్ప హ్యాండ్ క్యాష్ అయితే ఉండకూడదు. డిజిటల్ పేమెంట్లో జరిగితే డెఫినెట్లీ మీకు ఈ పప్పీ మిల్లర్స్ కంపల్సరీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇలాంటివి జరిగినప్పుడు పప్పీ మిల్ ఆగే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇది చాలా కష్టం జరగడం. బట్ గవర్నమెంట్లో ఇలాంటి కొత్త రూల్స్ వస్తే మాత్రం అసలు బొమ్మ కనపడిపోద్ది ఒక్కొక్కరికి. ఇది ఒక్కటే కాదండి, అనుకోకుండా మీ ఇంటి నుంచి మీ కుక్క తప్పిపోయినా అది ఎవరికన్నా దొరికితే ఆ మైక్రోచిప్ నెంబర్ ద్వారా పోలీస్ స్టేషన్ నుంచి మీ అడ్రస్ కనుక్కొని మీ కుక్కను మీ దగ్గరికి చేర్చడానికి చాలా సులువు అయితే అవుతుంది. ఎవరైతే బ్రీడింగ్ చేసి ఇచ్చేస్తున్నారో దీన్నే మెయిన్ ఉపాధిగా చేసుకున్న వాళ్ళకి దెబ్బే కదా భయ్యా. అంటే ఎథికల్గా చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. వాళ్ళు ఎవరైతే ఇందులో ఉండిపోయారో వాళ్ళు అక్కడే ఆగిపోకూడదండి. వాళ్ళకి జీవనోపాధి పెంచాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి వాళ్ళ స్టాండర్డ్స్ని. ఇప్పుడు వితౌట్ పేపర్ కుక్క అమ్మారు, మున్సిపల్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకున్నారు మీరు, ఆ పిల్లను 15,000కి అమ్మారు. అదే విత్ పేపర్తో మీరు అమ్మితే అంటే మున్సిపల్ మైక్రోచిప్ అది వస్తుంది. దాంతోపాటు ఏవైతే ఈ స్టాండర్డ్స్తో ఉన్న డాగ్స్ని అమ్ముతున్నారు కదా, సో స్టాండర్డ్స్, ఆ పేపరు, ఆ క్లబ్స్ యొక్క పేపరు, ఇవన్నీ వస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రైజింగ్ కొంచెం ఎక్కువ వస్తుంది. వీళ్ళు జనాల్ని కొంచెం మోటివేట్ చేయాలి. బ్రదర్, మీరు విత్ పేపర్ డాగ్ని కొనుక్కుంటే ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, ప్రీవియస్ డాగ్లు మీరు ఏదో కొనుక్కున్నారు, ఆ మైక్రోచిప్ డేటా తీసి చూడండి, దానికి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయో. సో బ్రీడింగ్ తప్పుగా చేయడం వల్ల కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూ వల్ల బాధపడి చనిపోతున్న కుక్కలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు ఆగుతాయి. చాలామందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు, కానీ ఇది నిజం, చాలా పచ్చి నిజం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.